ఈటీవీలో వరుసగా మళ్ళీ కొత్త సీరియల్స్ ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తున్నాయి. వసుంధర, మెరుపు కలలు, వేయి శుభములు కలుగు నీకు ఇలా కొత్త సీరియల్స్ అన్ని వరుసగా ఈటీవీలో అలరించడానికి వచ్చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న ఈటీవీ సీరియల్స్ లో ఏవేవి ఎండ్ అవుతాయి అనే విషయానికి వస్తే, మధ్యాహ్నం 1 గంటకి టెలికాస్ట్ అవుతున్న ధారావాహిక కావ్య, హిందీ డబ్బింగ్ గా టెలికాస్ట్ అవుతున్న ఈ ధారావాహిక ఇంకా కొన్ని ఎపిసోడ్స్ మిగిలి ఉన్నాయి. జూలై నెలలో ఈ ధారావాహికకి శుభం కార్డు పడుతుంది. ఇక వసంత కోకిల సీరియల్ మధ్యాహ్నం 1:30 ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది. అయితే వసంత కోకిల సీరియల్లో రీసెంట్ గా కొత్త క్యారెక్టర్స్ ని కూడా ప్రవేశపెట్టారు కాబట్టి వసంత కోకిల సీరియల్ అప్పుడే ఎండ్ కాదు. ఇక 2 గంటలకి టెలికాస్ట్ అవుతున్న కాంతారా సీరియల్ ని చూస్తే, కాంతారా సీరియల్ ఈటీవీ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఈ సీరియల్ ని ఏ సమయంలో అయినా ఎండ్ చేసేయచ్చు, ఈ సీరియల్ ని ఎక్స్టెండ్ అయినా చేయొచ్చు. కాబట్టి ఈ సీరియల్ కూడా ఇప్పుడప్పుడే ఎండ్ కాకపోవచ్చు అనే అనిపిస్తోంది. ఇక మధ్యాహ్నం 2:30కి టెలికాస్ట్ అవుతున్న రాధా మనోహరం ధారావాహిక, ఈ ధారావాహికలో ఇంకా కథ చాలా ఉంది కాబట్టి రాధా మనోహరం అప్పుడే ఎండ్ కాదు. ఇక 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న ధారావాహిక మౌన పోరాటం. ప్రస్తుతం మౌన పోరాటం సీరియల్లో పాత విలన్స్ కథ క్లోజ్ అయినప్పటికీ మళ్ళీ కొత్త విలన్స్ ని దింపుతారు కాబట్టి మౌన పోరాటం ధారావాహిక 1000 ఎపిసోడ్ల మైలురాయికి చేరువలో ఉంది. అయినా యమున నటిస్తున్న ధారావాహిక కాబట్టి ఇది అప్పుడే ఎండ్ చేయరు. మౌన పోరాటం సీరియల్ ని కూడా ఇంకా కొనసాగిస్తారు. ఇక 3:30కి టెలికాస్ట్ అవుతున్న సుమంగలి సీరియల్ మొత్తం 700 ఎపిసోడ్స్ ఉంది కాబట్టి ఇది అప్పుడే ఎండ్ కాదు. ఇక 4 గంటలకి టెలికాస్ట్ అవుతున్న నేను శైలజ ధారావాహిక ముగియబోతోంది. ఏప్రిల్ 23వ తారీఖున నేను శైలజ శుభం కార్డు పడనుంది. ఇక సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ కలిసుందాంరా. కలిసుందాంరా సీరియల్ ని మొత్తం కన్ఫ్యూజన్ చేసేశారు. ప్రస్తుతం జనని సొంత పిల్లల్ని మళ్ళీ ఉన్నట్లు చూపించారు కాబట్టి ఈ ధారావాహిక కూడా అప్పుడే ఎండ్ కాదు, ఇంకా కొంతకాలం కొనసాగిస్తారు. ఇక 6:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ శతమానం భవతి. ఈటీవీలో పాత సీరియల్స్ లో ఇదొకటి కాబట్టి శతమానం భవతి ధారావాహికకి శుభం కార్డు పడుతుంది. జ్ఞాపిక వాళ్ళ కొత్త సీరియల్ స్టార్ట్ అయ్యే సమయానికైనా ఈ సీరియల్ కి ఖచ్చితంగా శుభం కార్డు వేయొచ్చు అనే అనిపిస్తోంది. ఇక 7 గంటలకి టెలికాస్ట్ అవుతున్న ఝాన్సీ రీసెంట్ గా స్టార్ట్ అయినది. 7:30కి టెలికాస్ట్ అవుతున్న రంగుల రాట్నంలో ప్రస్తుతం మాధవి కొత్త ట్రాక్ ని తీసుకొచ్చారు కాబట్టి అయినా రంగుల రాట్నం సీరియల్ అప్పుడే ఎండ్ కాదు. ఇక బొమ్మరిల్లు ధారావాహిక 8 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. ఇది కూడా ఇటీవలే ప్రారంభించిన ధారావాహికే. అయితే 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్నది ఈటీవీ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఈ సీరియల్ టైమింగ్స్ ఏమైనా మారుస్తారేమో. అయితే సీరియల్ అప్పుడే ఎండ్ కాదు, ఇంకా కొంతకాలం కొనసాగుతుంది. ఇక 8:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే. ఈ సీరియల్ ప్రతిసారి ఎండింగ్ కి వచ్చినట్లే అనిపిస్తున్నప్పటికీ ఈ సీరియల్ మాత్రం అప్పుడే ఎండ్ కాదు. ఇంకా సింధు యష్ల మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి ఇద్దరు ఒకటి కావాలి కాబట్టి ఇది కూడా అప్పుడే ఎండ్ కాకపోవచ్చు అని అనిపిస్తోంది. ఇక ఆదివారం ఉదయం వేళలో టెలికాస్ట్ అవుతున్న రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య సీరియల్ కూడా జూన్ నెలలో శుభం కార్డు పడనుంది. ఇక 5:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ సద్గురు సాయి. సద్గురు సాయి ధారావాహిక కూడా హిందీ ఎపిసోడ్స్ ప్రకారం చూస్తే ఈ ధారావాహిక సెప్టెంబర్ లో ప్రేక్షకులకి గుడ్ బై చెప్తుంది. ఇక ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ అవుతున్న సీరియల్ సామ్రాట్ అశోక. సామ్రాట్ అశోక సీరియల్ కథ కూడా ఇంకా చాలా ఉంది కాబట్టి ఇది కూడా అప్పుడే ఎండ్ కాదు. ప్రస్తుతం ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్, వాటిలో ఏవేవి ఎండ్ అవుతాయన్న సీరియల్స్ తెలుసుకున్నారు కదా. మీరు ఏ సీరియల్ ఎండ్ కావాలని కోరుకుంటున్నారు, ఏ సీరియల్ ఎండ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.